ఉస్మానియా యూనివర్సిటీలో బుద్ధ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. లోకానికి శాంతి మార్గాన్ని బోధించిన గౌతమ బుద్ధుని పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ వద్ద బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వద్దకు బుద్ధ పీస్ వాక్ నిర్వహించి శాంతి సందేశాన్ని చాటారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి సమాజానికి బుద్ధుని బోధనలు ఎంతో అవసరమని, ఆయన చూపిన అహింసా మార్గంలో నడుస్తూ శాంతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, యూనివర్సిటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అందరూ కూడా పాల్గొని బుద్ధుని అంటేనే శాంతికి మార్గం. బుద్ధుడు ఒక డాక్టరు, పురుషోత్తముడు, ఒక ఫిలాసఫరు, ఒక టీచరు అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఈరోజు శాంతి నెలకొల్పాలంటే బుద్ధుని మార్గం అనేది ప్రముఖంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాము, ప్రపంచంలో చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 5,000 సంవత్సరాల కింద, 3,000 సంవత్సరాల కిందనే బుద్ధుడు చెప్పిండు, శాంతి మంచిది యుద్ధం కంటే. చర్చలు అనేది చాలా అవసరము. ఒక దేశం ఇంకో దేశం, ఒక మనిషి ఇంకో మనిషి మధ్యలో ఘర్షణ ఉండకుండా చర్చలతోటి సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ అని చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ప్రపంచంలో ఈ విధంగా ఉంటే బుద్ధుని మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం. ప్రపంచానికి బుద్ధుడు ఈనాడు 3,000 సంవత్సరాల కింద బుద్ధుడు బాట వేసిపోయాడు. ఆ బాటని, శాంతి మార్గాన్ని అందరూ ఎంచుకొని ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు, ఉస్మానియా విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రపంచ శాంతి కోసం తోడ్పడే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు